రేవంత్ రెడ్డిని విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. అనాథ పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టడం చేతనైతే లేదా అని సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. పిల్లలకు అన్నం పెట్టినందుకు చెట్టుకు కట్టేసి కొరడా దెబ్బలు కొట్టిన తక్కువే అన్నారు. టైం వస్తది బిడ్డ, నువ్వు ఏదో బెదిరిస్తున్నావు, అహంకారంతో కండ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నావని మండిపడ్డారు. 1/3% గెలుస్తామని శపథం చేస్తున్నావు. కొడంగల్లో నిన్ను ఓడగొట్టలేదా? పదవులు కొనుక్కోవడం అలవాటని ఎద్దేవా చేశారు. పార్టీలు మారడం అలవాటని రేవంత్ రెడ్డిని విమర్శించారు. నీవు విలువలు తప్పి మాట్లాడితే ఎదుటి వాళ్ళు అదే విధంగా మాట్లాడతారన్నారు. ఎమ్మెల్యే మంత్రి పదవుల్ని, డిప్యూటీ స్పీకర్ పదవుల్ని వదిలి తెలంగాణ కోసం పోరాడింది కేసీఆర్ అన్నారు. తండ్రి లాంటి కేసీఆర్పై అలాంటి మాటలు మాట్లాడవచ్చా అని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నాసర్పురాలో బ్రిడ్జి స్కూల్ను హరీష్ రావు సందర్శించి విద్యార్థులకు బ్లాంకెట్స్ను అందజేసి వారితో కలిసి భోజనం చేశారు. పిల్లలు చలితో చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. 5 నెలల నుండి పిల్లలకు కాస్మెటిక్ ఛార్జీలు, మెస్ బిల్లులు ఇవ్వడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రధాన సమస్యల్ని కేసీఆర్ లేవనెత్తితే వాటికి సమాధానాలు చెప్పు రేవంత్ రెడ్డి అని అన్నారు హరీష్ రావు. సిద్దిపేట పట్టణంలో ఈరోజు విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే బ్రిడ్జ్ స్కూల్ అంటాం దీన్ని. ఈ బ్రిడ్జ్ స్కూల్ను విజిట్ చేయడం జరిగింది. ఇంకా పిల్లలు చలితో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చలికాలం కదా అని చెప్పి ఆ పిల్లలందరికీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన బ్లాంకెట్స్ అందజేయడం జరిగింది. అట్లనే పిల్లలకు పొద్దున్నే చలికాలం కనుక చన్నీళ్లతో స్నానం చేయడం ఇబ్బందిగా ఉందని పిల్లలు చెప్పడం దృష్ట్యా మా స్థానికంగా ఉండే పవనసుత యూత్ ఆధ్వర్యంలో పిల్లలకు ఒక వాటర్ గీజర్ను కూడా ఈరోజు అందజేయడం జరిగింది. అయితే పిల్లలతో మాట్లాడినప్పుడు గత 5 మాసాల నుంచి కూడా పిల్లలకు కాస్మోటిక్ ఛార్జెస్ రావడం లేదు. అంటే ముఖ్యంగా నెలకు 200 రూపాయలు ఈ కాస్మోటిక్ ఛార్జెస్ పిల్లల హెయిర్ కటింగ్కి కానీ, టూత్ పేస్ట్కు, బ్రష్కు, సబ్బుల కోసం, కొబ్బరి నూనె కోసం పిల్లలకు ఈ 200 రూపాయలు మనం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 5 నెలల నుంచి కూడా పిల్లలకు కాస్మోటిక్ ఛార్జెస్ రాలేదు. అదేవిధంగా పిల్లల మెస్ బిల్లులు కూడా 5 నెలల నుంచి పెండింగ్లో ఉంది. ఇక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి ఆ ఉద్యోగి పాపం బియ్యం కోసమైనా, సిలిండర్ల కోసమైనా, లేదా మెయింటెనెన్స్ కోసం చిన్న చిన్న ట్యూబ్ లైట్లు, ఫ్యాన్ల మెయింటెనెన్స్ కోసమైనా తన సొంత డబ్బుల నుంచి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అంటే ఇలా రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి మాట్లాడితే బూతులు మాట్లాడుతున్నాడు. నువ్వే ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రివి, నువ్వే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. గా అనాథ పిల్లలు, ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే బ్రిడ్జ్ స్కూల్లో ఉండే పిల్లలు అనాథ పిల్లలు, ముఖ్యంగా తల్లి తండ్రి లేని పిల్లలు. ఈ అనాథ పిల్లలకు కడుపు నుండి అన్నం పెట్టే చేతనైతలేదా నీకు? ఈ అనాథ పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ ఇవ్వడం చేతనైతలేదా? మాటలు పెద్ద పెద్దగా మాట్లాడతావు కదా. నేను చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జొరగొడితే అప్పుడు అర్థమవుతుంది నీకు. ఈ అనాథ పిల్లలకు కూడా అన్నం పెట్టని రేవంత్ రెడ్డిని కొరడా దెబ్బలు కొట్టినా తక్కువే, చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జొరగొట్టినా తక్కువే. నీకే మాట్లాడొస్తుందా? మాకు మాట్లాడరాదా? నిన్న కేసీఆర్ గారు వచ్చి మన రాష్ట్రానికి నీళ్ళలో అన్యాయం జరుగుతుందని, కేసీఆర్ గారు వచ్చి మహిళలకు మహాలక్ష్మి కింద 2500 ఇస్తా అన్నావు, ఇంకా ఎందుకు ఇవ్వలేదని, బాండ్ పేపర్ మీద రాసిచ్చి అవ్వాతాతలకు డిసెంబర్లోనే 4000 పెన్షన్ ఇస్తా అన్నావు. 2 ఏళ్ళు అయింది. ఆనాడు బీఆర్ఎస్ గెలిచిన మొదటి క్యాబినెట్లోనే పింఛన్ 2000 చేస్తా అంటే బరాబర్ ఫస్ట్ క్యాబినెట్లో మొదటి నెలలోనే 2000 ఇచ్చినాం. నువ్వు 2 ఏళ్ళు అయింది, 4000 ఎప్పుడు ఇస్తావు అని కేసీఆర్ గారు అన్నారు. నువ్వు మాట్లాడిన బూతులేంది, నువ్వు మాట్లాడిన మాటలేంది? నువ్వేమో విద్యాశాఖ మంత్రి, నేను ఉద్ధరిస్తా, నాకు విద్య మీద ప్రేమ, పేదలంటే ప్రేమ అన్నావు. ఏం ప్రేమ నీది? 4 నెలలకెళ్ళి మెస్ బిల్ ఇవ్వకపోవడం, 4 నెలల నుంచి కటింగ్కో, కొబ్బరి నూనెకో కాస్మెటిక్ ఛార్జెస్ ఇవ్వకపోవడం, ఇదేనా పిల్లల మీద నీకున్న ప్రేమ? అంటే నీకు తొండాల లాగులు జొరగొట్టాడు ఎవరు లేడనా? నీ లాగుల టైం వస్తుంది బిడ్డ, నువ్వేదో బిర్ర వీగుతున్నావు, అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నావు. మళ్ళీ గెలుస్తా, 2/3 గెలుస్తా అని పెద్ద శపథాలు చేస్తున్నా అని మాట్లాడుతున్నావు. వెనకట కూడా గిట్లే శపథం చేసినావు. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు. పొల్లు ఒడగొట్టలే నిన్ను కొడంగల్లో? రాజకీయ సన్యాసం తీసుకున్నావా? మాట తప్పినావా? మాట తప్పినావు నువ్వు. మాట తప్పుడు నీకు అలవాటు, పార్టీలు మారుడు నీకు అలవాటు, పదవులు కొనుక్కోవడం నీకు అలవాటు, కమిషన్లు కొట్టుడు నీకు అలవాటు, చిల్లర మాటలు మాట్లాడు నీకు అలవాటు. ఎందుకు ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? ఇలా పిల్లలకు ఓ బ్లాంకెట్ లేదు, వేడి నీళ్ళు లేవు, కాస్మెటిక్ ఛార్జెస్ లేవు, 4 నెలలకెళ్ళి మెస్ బిల్లు లేదు, ఆ పిల్లల్ని ఇంత గోసపెడుతున్నావు.